మహబూబ్ నగర్ జిల్లాలో రైస్ మిల్లుల ఆగడాలు రెచ్చిపోతున్నట్టు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న ప్రభుత్వ గోదాంలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని కూడా దాదాపు వేల క్వింటాలు కూడా మాయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కూడా ఏదైతే అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న మిల్లర్లపైన కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. మిగతా విషయాల్ని మహబూబ్ నగర్ రూరల్ సిఐ విజయ్ కుమార్ ఉన్నారు. మిగతా విషయాలను వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎక్కడ పట్టుకున్నారు? ఈ మన బండమనేపల్లి శివారులోని ఆర్టీఓస్ పక్కన ఉన్న శ్రీ దుర్గా ఇండస్ట్రీస్ కమ్ రైస్ మిల్ దగ్గర ఈరోజు ఉదయం ఈ లారీ కమ్ డీసీఎంలో అక్రమంగా పీడిఎస్ రైస్ని తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం వచ్చింది. దాని ప్రకారం నేను నా సిబ్బందితో పాటు వెళ్ళి అక్కడ పరిశీలించి చూడగా ఈ పీడిఎస్ రైస్తో లోడ్ అయి ఉన్నది డీసీఎం ఒకటి లారీ. దాని మీద పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాను. అంటే రేషన్ బియ్యం ఎంత ఎంత ఉంటుంది అందాదా? ఎన్ని క్వింటాలు తరలిస్తుంది? అందాజా 60 to 70 క్వింటాల్స్ ఉంటుంది. అంటే రైస్ మిల్లులో ఇంకా ఏమన్నా రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేశారా? అక్కడ లోన్ పరిశీలించి చూసినాము. అక్కడ ప్రస్తుతానికైతే ఎలాంటి నిల్వ లేదు. పీడిఎస్ రైస్ మామూలు ఈ లోడ్ తోటి ఉన్నది. అక్రమంగా రేషన్ బియ్యం తరలిసిన వారిపైన ఎలాంటి కేసులు పెట్టారు మీరు? పట్టుకున్నాక దాని మీద కేసు నమోదు చేసినాము. అది సమాచారము మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకు కూడా తెలియజేసినాము. ఈ ఫ్యూచర్లో కూడా మాకు ఎలాంటి సమాచారం వచ్చినా కానీ దాని మీద తగిన చర్య తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ రూరల్ ప్రాంతాల్లో కూడా ఎక్కువ ప్రభుత్వ గోదామ్స్ కావచ్చు, అలాగే రైస్ మిల్లుల గోదాంలు ఎక్కువ ఉన్నాయి. ఇలా ఈ గోదామ్స్ కూడా అక్రమంగా రేషన్ బియ్యం తరలిసిన సమాచారం అక్కడెక్కడ వస్తున్నప్పుడు కూడా ఇలా గోదాంల పైన మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మేము ప్రతిదీ వెరిఫై చేస్తున్నాము. మేము కూడా మా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము. రైస్ మిల్ వాళ్ళది ఏమన్నా ఇట్లా పీడిఎస్ రైస్ని తరలిస్తున్నారనే సమాచారం కూడా స్వీకరిస్తున్నాము. ఇలానే మా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎలాంటి సమాచారం అందినా కానీ మీరు పోలీస్ వారికి తెలిపితే మీ సమాచారం గోప్యంగా ఉంచి అట్టి రైస్ మిల్ ఓనర్ల పైన మేము ఖచ్చితంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాము. రైట్. మొత్తం మీద కూడా పేదలకు అందాల్సిన రేషన్స్ బియ్యాన్ని కూడా అక్రమంగా రైస్ మిల్లర్లు కూడా తరలిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కూడా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి బాలాజీ ఇండస్ట్రీలో కూడా తనిఖీ చేశారు. ముఖ్యంగా అక్రమంగా రేషన్ మీద తరలిస్తున్న వాహనాలను కూడా పట్టుకొని వారిపైన కేసులు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పేదల కోసం రేషన్ బియ్యాన్ని అందిస్తున్న దాని రైస్ మిల్లర్లు కూడా పాలిష్ చేసి కూడా అక్రమంగా తరలించి అమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని కూడా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.